హైత్ నగర్కి దగ్గరలో అన్ని హౌసెస్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందలకి తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు దయచేసి ఒక లైక్ చేయండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్లాటుకే సంబంధించిన ప్రతి ఒక్క విషయం చెప్పడానికి దీనికి సంబంధించిన ఓనర్ బాలరెడ్డి గారు మనతో ఉన్నారు. మిగిలిన విషయాలు బాలరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలరెడ్డి గారు. నమస్తే సిద్ధు గారు. సార్, ఇది ఓపెన్ ప్లాటు ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, దీనికి యాక్సెస్ ఏ విధంగా ఉంది, ఒక్కసారి పూర్తి వివరాలు చెప్పండి సార్. ఇది ఓపెన్ ప్లాట్ వచ్చేసండి, ఇది వెస్ట్ ఫేస్. ఓకే. ప్లాట్ సైజ్ వచ్చి 156 స్క్వేర్ యార్డ్స్, రోడ్ ఫేసింగ్ వచ్చి 27 వస్తుంది, డెప్త్ వచ్చి 52 వస్తుంది. ఈ లొకేషన్ వచ్చి మనకు గాయత్రి నగర్ అంటారు, హన్మగల్ హైత్ నగర్ పరిధిలోకి వస్తుంది. దీనికి వచ్చి అప్రోచ్ రోడ్స్ అండి, విజయవాడ హైవే నుంచి హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లనే టువర్డ్స్ తొర్రూరు వచ్చే రూట్ లో వచ్చి జీ స్కూల్ దాటిన తర్వాత అక్కడ ముందు తొర్రూరు చౌరస్తా వస్తుంది. చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ వస్తే ఇది వస్తుందండి. దీనికి ఉన్న యాక్సెస్ రోడ్స్ కూడా మీకు ఇంజపూర్ నుంచి కూడా మీకు 2.5 కిలోమీటర్స్ లో ఇది యాక్సెస్ ఉంటుంది. ఇది 2 హైవేస్ మధ్యలో ఉంటుందండి. సూపర్. అంటే కనెక్టివిటీ పరంగా నెంబర్గా ఉంది ఈ ప్లాటు. అంటే కనెక్టివిటీ పరంగా నెంబర్గా ఉన్నటువంటి ప్లాట్ ఈ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ టోకెన్ అండి, ఫుల్ పేమెంట్? ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టుందండి. టోకెన్ కట్టు, 1000 రూపీస్ టోకెన్ కట్టు. ఓకే, సూపర్. సార్, ఈ ప్లాటు చూస్తే చాలా బాగుంది. ఇది మొత్తం క్లియర్ టైటిలా సార్? నెక్స్ట్ బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఏమన్నా ఉందా దీనికి? ఇది క్లియర్ టైటిల్ అండి. టైటిల్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఈ ప్లాట్ కి వచ్చి మనకు ఓపెన్ ప్లాట్ పర్చేస్ లోన్ జిఐసి కార్పొరేషన్, జిఐసి హౌసింగ్ లిమిటెడ్ లో 15 lakhs మనకు దీనికి లోన్ ఫెసిలిటీ, లోన్ ఆల్రెడీ అవైల్ చేసుకున్నామండి. ఎవరైనా కస్టమర్ తీసుకున్నప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉంటే లోన్ అవైల్ చేసుకోవచ్చు. ఇంకా వేరే బ్యాంక్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి కూడా అప్రూవ్డ్ ఉందండి. మీరు ఆ బ్యాంకులలో కూడా పర్చేస్ లోన్ తీసుకోవచ్చు. ఇది అంటే హుడా జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఉంది ఇది. ఇంకా ఏమన్నా ఉందా సార్ ఈ ప్లాట్ గురించి మనకి ఏమన్నా చెప్పాలా? ఈ ప్లాట్ కి ఒక చిన్న ఏంటంటే ఇది మనకు రోడ్ షో ప్లాట్ అంటారండి. మనకి ఇది వచ్చి వీధి షూల ప్లాట్ అంటారు. ఈ వీధి షూల అంటే ఏంటంటే వీధి పోటు వీధి షూలకి ఏం తేడా అంటే వీధి షూల అంటే నాకు తెలిసిన వరకు అందరూ వీధి పోట్లు అని అంటారు. లేదండి, వీధి పోటుకి వీధి షూలకి డిఫరెన్స్ ఏంది సార్? వీధి పోటుకి వీధి షూలకి తేడా ఏంటంటే వీధి పోటు అనేది ఏంటంటే ఇక్కడ రోడ్ ఎండ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ రైట్ రోడ్ ఉండదు. వీధి షూలకు వచ్చినట్టయితే ఏంటంటే మనకి టీ జంక్షన్ లాగా ఉంది రోడ్, మీరు చూడవచ్చు. ఇట్లా వచ్చి ఇట్లా లెఫ్ట్ వెళ్ళడం రైట్ వెళ్ళడానికి ఉంది కాబట్టి దీన్ని వీధి షూలు అంటారు. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా వీధి షూలకు కొల్ల కంప్లీట్ గా రోడ్ పోటు కొట్టినట్లయితే అది వాస్తుపరంగా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. 30 feet రోడ్ మనకు 30 feet ఇక్కడ కొడుతుంది కాబట్టి వాస్తుపరంగా మాత్రం ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. నెంబర్ 1 ప్లాట్ అండి. ఇక్కడ కూడా ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు అక్కడ చూసినట్లయితే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ లో ఒక 1200 SFT అయితే అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక 70 లక్షలు అవుతుంది అన్ని అమ్యూనిటీస్ తో కలిపి. ఇక్కడ ఎవరైనా కొన్ని చూసుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళు కట్టుకుంటే ఇండిపెండెంట్ హౌస్ కూడా అదే బడ్జెట్ లో ఇక్కడ వస్తుందండి. డెఫినెట్లీ ఆ తక్కువ బడ్జెట్ లో ఇల్లు చూసుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లేస్. సార్, మళ్ళీ ఇంకొకసారి ఈ ప్లాట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, ఏ ఫేసింగ్ లో ఉంది, ఏమేం సైజెస్ లో ఉంది, ఒక్కసారి క్లియర్ గా చెప్పండి సార్. ఈ ప్లాట్ సైజ్ వచ్చండి 156 గజాలు. ప్లాట్ డైమెన్షన్స్ 156 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్లాట్ డైమెన్షన్స్ వచ్చి మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే 27 feet ఉంటుందండి. 27 ఉంటుంది. ఏదైతే డెప్త్ ఈ పార్ట్ ఉంది కండి ఇక్కడ నుంచి ఎండ్ వరకు 52 ఉంటుందండి. 26/52 సైజ్ అండి ఇది. సూపర్. అంటే 27 into 52 సైజెస్ తోటి 150 స్క్వేర్ యార్డ్స్ లో 156 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, సూపర్. సార్, దీనికి ఏం రేట్ చెప్తున్నారు మీరు?
దీనికి మనం 32,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నామండి. ఇక్కడ మీరు పక్కకి ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుంటే ఇళ్ళ మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ 50,000 రూపీస్ ఇక్కడ కోట్ చేస్తున్నారండి. ఇది ఏంటంటే మనకు వాళ్ళకు ఎవరైతే కొనుక్కున్న వాళ్ళకు కూడా రీజనబుల్ ప్రైస్ లో ఇది అవైలబుల్ ఉంటుందండి. తక్కువ ప్రైస్ లో, ఇంత తక్కువ ప్రైస్ లో ఈ కమ్యూనిటీకి ఉన్న స్పెషాలిటీ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న వేరే కంపెనీస్ తో చూసినా గానీ ఇక్కడ సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కృష్ణా వాటర్ కూడా పైప్ లైన్ ఆల్రెడీ అయిపోయిందండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీరు ఇక్కడ ఇల్లు చూసినా అన్ని G+1, G+2 హౌసెస్ ఉన్నాయి. కొనుక్కున్న వాళ్ళకు చాలా మంచి ప్రైస్ లో మేము. సూపర్ అండి, సూపర్. ఇలానే మీరు చూస్తున్నారు, జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు దయచేసి ఒక లైక్ చేయండి, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని తీసుకొస్తున్నామండి, ఎలాంటి కమిషన్ తీసుకోవడం జరగదు, అది గమనించగలరు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే బాలరెడ్డి గారి నెంబర్ పైన ఇవ్వడం జరుగుతుంది. అన్నీ చెప్పే మంచి వ్యక్తి అండి తను ఈ ప్లాట్ గురించి ప్రతి ఒక్క విషయం కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి దీని గురించి మరిన్ని డౌట్స్ ఉన్న బాలరెడ్డి గారికి కాల్ చేయండి, మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.